తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయర్ చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్త్యం. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ముందుగా శ్రీ 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 పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్షేణ ఆరాధన, మేదినీ పూజ, మృత్యంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ తిరుమల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన గల మఠం వద్ద నుండి శ్రీ చినజీయర్ మరియు ఇతర శిష్య బృందంతో బయలుదేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి శ్రీ వరాహస్వామి వారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.